ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశికి అర్ధాష్టమ కుజదోషం తొలగిపోయిన తర్వాత అటు ఈ వారంలో చంద్రబలం ఉండడం, అలాగే శనేశ్వరుడి యొక్క బలం ఉండడం, రవి బలం ఉండడం, బుధ బలం ఉండడం ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చు. ఈ 4 గ్రహాలు కూడా ఈ రాశి వారిని అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడేస్తాయి. అయితే ఈ గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే సప్తమంలో శుక్రుడు ఉండి అర్ధాష్టమ రాహు ఉన్నప్పుడు, అటు ప్రత్యేకించి ఈ వారంలో కుటుంబపరమైనటువంటి సమస్యలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితోటి కానీ లేదా సంతానంతో కానీ ఉండేటువంటి సమస్యలు అవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే చతుర్థ స్థానమందు రాహు ఉన్నప్పుడు బంధువులతో కూడా మాట పట్టింపులు రావడానికి, ప్రధానంగా తల్లి తరఫు బంధువులతోటి, భార్య తరఫు బంధువులతోటి కొంత మాట పట్టింపులు లేదా చిన్నపాటి వాగ్వివాదాలు, విభేదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయం ఈ వారం కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. దానివల్ల మానసిక అశాంతి, అజీర్తికి సంబంధించిన ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి కొంత ఎక్కువగా ఉంటాయి. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. షష్ఠ స్థానంలో రవి అలాగే బుధుడు ఉన్నప్పుడు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, ఐశ్వర్యం బాగుంటుంది, సమయానుకూలంగా చేతికి రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది, ఖర్చులకు తగ్గట్టుగా ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా ఇందాక చెప్పినట్టు ఆయా సందర్భాల్లో కొంత మానసిక అశాంతి, అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు మినహాయించి మిగతా ఏ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు ఈ వారం ప్రధానంగా చూసినప్పుడు ఈ వారంలో ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగం మారవలసి వచ్చినా, ఉద్యోగాన్ని వదిలిపెట్టవలసి వచ్చినా మరలా తిరిగి వెంటనే మరొక ఉద్యోగాన్ని పొందడానికి ఈ గ్రహస్థితి అతి శీఘ్రంగా పొందడానికి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే మీ మీద నమ్మకంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవించడానికి మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు కానీ, మీకు మీరుగా తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అవన్నీ కూడా కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అయినప్పటికీ కూడా వాటిని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఆ నిర్ణయాలు ఫలించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహగతులు చాలా సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలను కల్పిస్తుంది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. అయితే జీవిత భాగస్వామితోటి కొత్త విభేదాలు, మాట పట్టింపులకి అవకాశాలు ఉంటాయి.